చెప్పేది ఒకటేనండి, ఆయన సీఎం అనే హోదానే మర్చిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సర్టిఫికేట్ పేర్లు చేంజ్ చేయడము ఉమ్, ఇవి తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ ఇవన్నీ చేసే బదులు వాళ్ళ ఇంట్లో అలా తల్లి పేరు మారిస్తే బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే తల్లి పేరు మారిస్తే ఆ మనిషికి ఎంత బాధ ఉంటుందో. ఇవాళ సికింద్రాబాద్ ప్రజలందరూ మీటింగ్ పెట్టుకుంటే, సీనన్న మీటింగ్ పెట్టుకుంటే, పద్మరావు గారు, శ్రీనివాస్ మీటింగ్ పెట్టుకుంటే ప్రజలందరూ ఏడుస్తున్నారు. సికింద్రాబాద్ పేరు ఎట్లా తీసేస్తావని. ఒకసారి నీ అమ్మ పేరు మారు, నీ బాధ అనేది తెలుస్తుంది. ఉమ్. అంతే. సికింద్రాబాద్ అంటే ఏంది, కొన్ని ఏళ్ళు 100 కానీ సంవత్సరాలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు కదా, ఇక మార్చాలని డిసైడ్ అయిపోయి కదా, అది మీరు మార్చడం మార్చలే- అది కాదండి. ఎవ్వరు వచ్చినా సరే వాడు మార్చనీకి వానికి మేము ఏడు దాకా అయితే ఆడదాకా మేము మొత్తం ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వర్గాలు ఎస్సీ వర్గాలే కాకుండా ఒక మార్వడీస్ అందరూ దీనికి ఎవ్వరు సాధిస్తలేరు. కాబట్టి అందరూ ఎల్లుండి దీక్షకు వస్తున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నాం. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ర్యాలీ పెట్టుకున్నాము. కాబట్టి పేరు మార్చే పరిస్థితి మాత్రం కాదు, ఉమ్. ఒప్పుకునేదే సమస్య లేదు. ఇప్పుడు మేయర్ కూడా దాదాపు 300 వార్డులు ఫిక్స్ అయిపోయినట్టే కదా, ఇంకా ఫిక్స్ అయిపోయి ఇక 300 వార్డులు Fix డివైడ్ అయిపోయింది. అయిపోతున్నాయి కదా. అయిపోయింది. మరి మీరు ఇప్పుడు ఇంకా మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముంటుంది అని? అంటే మేము అనేది ఏంటంటే, ఓకే వార్డ్స్ చేంజ్ చేసారు కదా, ఇక మేము ఏం చెప్పలేము. మేము మా వర్షన్ మాకు ఇచ్చేసినాము. ఏమి ఇచ్చినాం మేము, మాకు వద్దు, మాకు సెట్ కాదు, మా ఇట్లా నాకు 3 ఎమ్మెల్యేలు వస్తారు, మరి ఇట్లా చేంజ్ అయిందని చెప్పినాము. అయినా నా మీద చేంజ్ చేస్తా అన్నట్టు ఏదో పేరుకి ఒక మీటింగ్ పెట్టారు. ఓకే మీ వర్షన్ మీరు ఇయ్యండి అన్నారు, కానీ అది ఏం చేంజెస్ రాలే. అది ఓకే సరే ఒప్పుకుంటాం. మరి సికింద్రాబాద్నే తీసేసి జిల్లా మల్కాజ్గిరి జిల్లా చేస్తా అంటే అది ఎట్లా అవుతుందండి? ఉమ్, ఏంది అదేం ఆశ తమాషానా? సికింద్రాబాద్ ప్రజలు ఊరుకుంటారా? ఉమ్, ఆ? అంత పెద్ద సికింద్రాబాద్ అనేది తీసేసి నువ్వు మల్కాజ్గిరి జిల్లా చేస్తా అంటే ఎట్లా వస్తుంది? ఉమ్, పేరు తీసేసి అట్లా తప్పు కదా. అదేంది కాదు, మేము ఏడికే దాడికి సిద్ధమే, తీసే వరకు కూడా కాదు. మా సికింద్రాబాద్ మాకు పెట్టాలా, మాకు సికింద్రాబాద్ ఒక మేయర్గా ఇయ్యాలని మేము కూడా కొట్లాడుతున్నాము. కాబట్టి సపరేట్ చేయాలని మేము కూడా కొట్లాడుతున్నాము. మా మీకే సికింద్రాబాద్ అనేది సపరేట్ చేయండి, ఉమ్, ఒక మేయర్ తీసుకోండి. మేము మేయర్గా మాకు కూడా అవకాశం ఇవ్వాలా. సికింద్రాబాద్ అంటే ఒక లస్కర్ కాబట్టి మాకు అవకాశం ఇవ్వాలి. 3 మేయర్స్ వస్తారు కదా ఇప్పుడు. అవును, నలుగురు పెట్టుకుంటున్నామండి. ముగ్గురు ఇప్పుడు సైదాబాదు, రంగారెడ్డి, ఇప్పుడు ఇక్కడ మైనార్టీ వాళ్ళకు ఇప్పుడు హైదరాబాద్ అని పెట్టారు. ఉన్నలేందంతా మైనార్టీ కలిపిరు. ఇలా ఉమ్, ఆడ మీకు అర్థమైంది ఏముంది, మైనార్టీలా ఎక్కువ మైనార్టీస్ వాళ్ళని కలిపిరు కార్పొరేషన్స్. అంటే ఈయన ఎంఐఎం కుమ్మకాయ అన్నాడు కదా, కుమ్మకాయరు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేసి జూబ్లీహిల్స్ లోనే ఓపెన్ గా సపోర్ట్ చేసి ఓపెన్ గా సపోర్ట్ చేసిరండి. నేను అదే మాట్లాడుతున్నాను.